షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఇట్లనే ఐ థింక్ మీరు అనుకున్నట్టుగా జర నజర్ దాకింది కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా కనబడ్డదని. కానీ మీరు కూడా జర కాంట్రవర్సీస్ క్రియేట్ చేసుకున్నారు కదా. అంబేద్కర్ విగ్రహం అప్పుడేమో గన్ తీసుకొని పోయిర్రు ఏకంగా, అట్లనే మీకు ఒక బాడీ గార్డ్ ఉన్నాడు, వెనకాల ఎప్పుడు ఒక మంది మార్బలం ఉండాలి, జర షో ఆఫ్ చూపెట్టాలి, ఇట్లా సంథింగ్ కాంట్రవర్సీస్ చాలా వచ్చినాయి కదా మీ మీద. ఇంకా కూడా అట్లున్నారా? ఇంకా కూడా అట్లా మంది మార్బలం మెయింటైన్ చేస్తురా? ఇంకా మంది మార్బలం ఉన్నారు అంటే దే ఆర్ నాట్ ద పెయిడ్ ఆర్టిస్ట్, దే ఆర్ నాట్ ద ఎంప్లాయీస్. సరే, మీ మీద ప్రేమతో నచ్చిరంట. సో గన్ మ్యాన్, సెక్యూరిటీ, 1 or 2, 3 or people might be employees. So the other people who walk with me, who travel with me, who eat with me and sleep with me are not. They are not the paid workers. They are simultaneously like more than like a family for me. So since last 2 decades, since last 20 years నుంచి, సో నేను జీరో ఉన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేసారు. నేను ఇలా జీరో నుంచి ఒక రూపాయి ఎదిగినప్పుడు కూడా నాతో ట్రావెల్ చేస్తారు. కాబట్టి కొంచెం ఫిల్టర్ అయింది, కొంచెం దొంగలను దూరం పెట్టినాము, మంచోళ్ళని దగ్గర చూసుకున్నాము. సరే, ఇవాళ కాకపోయినా రేపు మనకి నిజాయితీగా మనతో దోస్తాన్ చేసినానికి అయితే మనం దోస్తాన్ ఆయనకి ఏం హెల్ప్ఫుల్ చేసినా చేయకపోయినా దోస్తాన్ అయితే మెయింటైన్ చేసినాం. దొంగలు దూరం పెట్టుడు అంటే ఏం చేసిరు వాళ్ళు? సార్ ఏం చేసినా అంటే ఇక బ్యాక్ స్టాబింగ్స్ ఉంటాయి, మన పక్కనే ఉంటారు, మనదే తింటారు, మనదే తాగుతారు. మన తాగినంతసేపు అన్నా నువ్వు గ్రేట్ అన్నా నీ అంత తోపు హైదరాబాద్లో లేడన్నా, నీ లెక్క గన్మెన్లో ఓడి పెట్టుకోలేడన్నా, నీ లెక్క కాన్వే మన డప్పు కొడుతూనే ఉంటారు ఒక అర్ధగంట గంట సేపు. ఆడనే తిని ఆడనే తాగి పక్కకు పోయినప్పుడు ఈడ చిల్లర కాడని చెప్పి మననే తింటారు, మనదే తాగుతారు, కానీ పక్కకు పోయి తిట్టేది మాత్రం మననే. సో మనం అది ఇలా తెలుసుకోకపోయినా రేపు తెలుసుకుంటాం, రేపు తెలుసుకోకపోయినా ఎల్లుండి తెలుసుకున్న ఇంకమ్మ రూపాయి ఇచ్చి దూరం మారి నాయన నీ దోస్తానికి దండం, నీకు దండం నాయన అని చెప్పేసి దూరం పెట్టాం. ఆ దూరం పెట్టినప్పటి నుంచి ఇంకా కొంచెం మాకు ఇంకా కొంచెం ట్రాన్స్పరెన్సీగా ఇంకా రిజల్ట్స్ అనేది ఇంకా కొంచెం డెవలప్ కూడా వచ్చాం సైలెంట్గా. అంటే శత్రువులు ఎక్కయినరనా, లేకపోతే వాళ్ళు ఎవరైతే మీకు అంటే దూరం వెళ్ళిపోయినరో వాళ్ళు మామూలుగానే ఉండరు కదా, మళ్ళీ మీ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు కదా. చేయని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే నేను మంచోన్నా చెడ్డోన్నా అనేది నా ఒక్కరికి తెలుస్తుంది. వాళ్ళు ఇంకోటి పక్కనోడు మన మీద ఏం ప్రొపగాడా చేసినా ఏం చేసినా సరే, హైదరాబాద్లో ఆల్మోస్ట్ 80% మందికి తెలుసు మధు ఏంది, ఎవరిని ముంచిండు, ఎవరిని ముంచలేదు, ఏం ఇల్లీగల్ దందాలు చేసి సంపాదించిండు, ఏమన్నా డ్రగ్స్ అమ్మి దందాలు చేసిండా, లేకపోతే ఏదైనా ప్రాస్టిట్యూషన్ చేసి దందాలు చేసిండా, ఏం చేసి దందాలు చేసిండా అనేది నాకు మీకు తెలియకపోయినా జనాలకే తెలుసు. జనాల నోరైతే ఆగదు కదా. సో ఈ 4 గోడల మధ్యలో మనం ముగ్గురమే ఉన్నాం అనుకుంటాము, కానీ 4 గోడలకు కూడా చెవులు ఉంటాయి. మనం చేసేది ప్రతి ఒక్కటి ఇవాళ తెలియకపోవచ్చు, రేపు తెలియకపోవచ్చు, కానీ ఎల్లుండి అయితే అల్టిమేట్లీ తెలుస్తుంది. సో తెలిసినప్పుడు అది నెగిటివ్గా కొంతమంది కావాలని ప్రొపగాండా చేస్తారు. అరే ఎన్ని ఇల్లీగల్ బిజినెస్లు చేస్తుండో, ఏందో ఇంత ఖర్చు, ఇంత మెయింటెనెన్స్ అది అని. సో లీగల్ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదక్క. మనం లీగల్ బిజినెస్లో ప్రాపర్గా కొంచెం ప్లానింగ్గా షెడ్యూల్ మెయింటైన్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. మీకే ఇంత బంగారం ఉన్నది, ఇంట్లో ఎంత ఉంటుంది, లాకర్లు ఎంత ఉంటుంది, ఇంకేడేడా దాచి ఉంటారు, ఎన్ని కార్లు ఉన్నాయి? నాకు పెద్ద ఏం బంగారం లేదక్క, 1-2 చైన్లు ఉన్నాయి. పెద్ద నా కిలోలు అవి 2 మీ మెళ్ళనే ఉన్నాయి, ఇంకెన్ని ఉన్నాయి? అది 1-2 అనుకోకుండా వేసుకొని పోతుంటా. నా దగ్గర కిలోలు బంగారం ఏం లేదు. ఏదో 5 కిలోలు ఉన్నాయి, 10 కిలోలు ఉన్నాయి. ఏదో మన మిడిల్ క్లాస్ వానికి ఉండాల్సినంత బంగారం అయితే ఉంది. ఏంటి ఇంత దొడ్డు చైన్లు వేసుకొని మిడిల్ క్లాస్ ఏం మాట్లాడుతున్నారు? మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఉండాల్సిన బంగారం అవుతుంది అక్కడ. ఇప్పుడు బంగారం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సేవింగ్స్ చేసుకొని ఒక బంగారం మీద వేసుకోవాలనే ఒక ఫ్యాంటసీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది గ్రాములలో కావచ్చు, కిలోలలో కావచ్చు, ప్రతి ఒక్కరికి అయితే కొందరికి డైమండ్ రింగ్స్ పెట్టుకోవాలని ఉంటుంది. మీ అటువంటి మేడంలకు అయితే 1 కోటి రూపాయలు డైమండ్ గిఫ్ట్ కావాలని మీ సార్లని పరిశాన్ చేస్తుంటారు. డైమండ్ రింగ్స్ మనమంటే లేనోళ్ళము, ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో ఉన్నోళ్ళు ఎట్లా అంటే ఆ డైమండ్ రింగ్ నచ్చింది, అది 1 కోటి కానీ 2 కోట్లు కానీ ఇవని చెప్పేసి అలా ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళ హస్బెండ్స్లకి. ఇక ఏం చేస్తాడు, ఏడాదంతా కొట్టించుకుంది, నెలంతా కొట్టించుకుంది, ఒక డైమండ్ రింగ్తో పెళ్ళాకి తీసుకెళ్ళి గిఫ్ట్ ఇస్తుంది. ఇక అట్లా నడుస్తుంది. మీ అంతా ఆడోళ్ళదే ఆధిపత్య పోరు నడుస్తుంది, మాదేం లేదు. అంతా మీరే ఇప్పుడు అల్టిమేట్లీ గ్రేట్, మీరే ఉన్నారు. ఇప్పుడు మేము మాకన్నా 10 రెట్లు బిజినెస్ రంగంలో ప్రతి రంగంలో మీరే ఉన్నారు. సో అల్టిమేట్లీ ఎక్కువ కిలోల బంగారం అనేది బేసికలీ లేడీస్ ఎక్కువ వేసుకోవాలి.
సో బంగారం అనేది ఆడవాళ్ళకి కొంచెం లైక్ వాళ్ళకి ఎక్కువ ఉండాలి, అదే సిరి సంపద లక్ష్మి అనేది. సో జెంట్స్ అనేది ఒకటో రెండు వేసుకోవాలి, అకేషన్ ఉన్నప్పుడు వేసుకొని ట్రావెల్ చేస్తే వాళ్ళు కిలోలు వేసుకోవడము ఎందుకు అనవసరం కదా. యా ఇప్పుడు జనరల్లీ అన్న ఇప్పుడు ఈజీ మనీకి చాలా మంది చూస్తున్నారు. సరే మీరంటే రకరకాల బిజినెస్లు ఉన్నారు, మీ తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా యాదవ్స్ కాబట్టి అట్లా కొనసాగింపుగా మీకు వస్తున్నది, మీరు చేస్తా పోతా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారు కదా, బెట్టింగ్ యాప్స్లో పెట్టడం ఇట్లా ఈజీ మనీ అన్నమాట. అంటే అలా పెట్టంగానే ఓ 10,000 పెడితే ₹1,00,000 రిటర్న్స్ వస్తాయి అనగానే దాని మీద అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మీ ఒపీనియన్ ఏంది, అట్లా పెట్టొచ్చా? ఇప్పుడు మన హైదరాబాద్ సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సైబర్ క్రైమ్ అవును సైమల్టేనియస్గా సిసిఎస్ ఉంది. సో ఒక వ్యక్తి మనకు పరిచయం కాకుండా ఆన్లైన్లోనో సోషల్ ప్లాట్ఫామ్లోనో వాట్సాప్లోనో ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో ఎనీ అదర్ సోషల్ ప్లాట్ఫామ్ నుంచి మనకి హలో హాయ్ అని చెప్పేసి ఫ్రెండ్షిప్ చేస్తూ సైమల్టేనియస్గా అట్రాక్ట్ చేస్తూ బేసికలీ ద ప్రాపర్ లైక్ ఒక టోటల్ హనీ ట్రాప్, ఒక ప్రాపర్ హనీ ట్రాప్ ఏంటంటే ఇప్పుడు నా సొంతోడు ఉన్నాడు, నేను శూన్యకే నల్లగా ఉన్నా, కొంచెం బొద్దుగా లావుగా కూడా ఉన్నా. సో జీన్స్ బట్టి వచ్చింది, నేను ఫిట్ లేను, ఐఎమ్ నాట్ లైక్ హృతిక్ రోషన్. సో ఒక అందమైన అమ్మాయి నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది అనుకో, అరే నాకు శూన్యకే నేను ఇట్లున్నా, నాకు ఎందుకు పెట్టాలబ్బా ఒక అందమైన అమ్మాయి అని చెప్పేసి ఒక బేసిక్ లాజిక్ మన యంగ్స్టర్స్ మర్చిపోతారు. సో అందమైన అమ్మాయి రిక్వెస్ట్ పెట్టంగానే అది ఫేక్ ప్రొఫైలా ఒరిజినల్ ప్రొఫైలా, పోనీ వాళ్ళు మన మ్యూచువల్ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా లేరా అనేది చూసుకోకుండా యాక్సెప్ట్ చేసి చాటింగ్ చేసి మెల్లగా లైక్ మీరు గోల్డ్ బిజినెస్లను, గోల్డ్ మైనింగ్ బిజినెస్లను, లైక్ బెట్టింగ్ యాప్స్లను, లైక్ ట్రేడింగ్, కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ యాప్, 1,00,000 పెడితే నెక్స్ట్ డేనే 1,00,000 వస్తాయి, ఇంకో 50,000 వస్తాయి అని చెప్పేసి వర్చువల్గా డిజిటల్గా ఒక వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఏఐ ప్లాట్ఫామ్స్ నుంచి చేసినటువంటి ఒక ఫ్రెండ్లో ఇప్పుడు మనకంటే మనము టోటల్గా కొంచెం ఒక చారానంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకు మంచి ఏంది చెడేంది మనం కూడా ప్రతి ఒక్కరు ఒక దగ్గర మోసపోతాడక. సో అది మీరైనా నేనైనా ఎవడైనా ఏదో ఒక స్టేజ్లో మోసపోతాడు. మనం మోసపోయి వచ్చిన తర్వాత వీడికి వచ్చిన తర్వాత మనం ఫిల్టర్ అయిపోతాం. సో మనల్ని మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎవడు మోసం చేయలేడని కాదు. సో 90% మోసం చేయలేడు, ఒక 10% ఎవడైనా దేర్ ఈజ్ ఎ ఛాన్స్. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్, హై రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి బెట్టింగ్ యాప్, సో బెట్టింగ్ యాప్ హ్యాకింగ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని కూడా కొంతమంది ఉంటారు. ఈ స్పాన్సర్డ్ వాట్ వి కాల్ యాడ్స్ మెయింటైన్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో, దాంట్లో ఇంట్లో. బాస్ ఒక డబ్బులో ₹1కి నెక్స్ట్ డే ఇంకో ₹1 వస్తుందంటే దట్ ఈస్ అన్ అల్టిమేట్లీ ఇట్స్ ఎ ఫ్రాడ్. సో మీరేమైనా ₹100 పెడితే దాని రిటర్న్స్ ఎంత తక్కువ వస్తుంది అనేది దట్ ఈస్ ఎ జెన్యూన్. ఎంత ఎక్కువ వస్తుంది అనేది ROI ₹1.5, ₹2, ₹3 కన్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,00,000 మనం ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, 2 లక్షల మిత్తి పర్ నెలకి, 2 లక్షల మిత్తి కన్నా 3 లక్షల మిత్తి కన్నా ROI రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం పర్ మంత్ మనం తీసుకున్నా కూడా 2-3 లక్షల రూపాయల మిత్తి కన్నా ఎక్కువ అంటే ROI కింద వస్తే దట్ ఈస్ అల్టిమేట్లీ ఫ్రాడ్. సో వెదర్ ఇట్ ఈస్ టుడే అదర్వైజ్ టుమారో. ఓకే. సో యంగ్స్టర్స్ అందరూ ఈజీ మనీ కోసము అప్పులు చేస్తుర్రు, ఆన్లైన్లో వాట్ వి కాల్ 10,000, 20,000, 30,000 లోన్లు తీసుకుంటారు. ఆ లోన్లు ఇచ్చిన ముండవడకలు కూడా వీళ్ళ ఫ్యామిలీని హరాజ్ చేస్తుర్రు. ఈ హరాజ్ చేయడం వల్ల చాలామంది చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాలుగా. సో బేసికల్ ఏంటంటే ఇందులో ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్లు చేస్తున్నారు, హీరోలు, పెద్ద పెద్ద హీరోలు ప్రమోషన్లు చేస్తున్నారు, అట్లా చేయొచ్చా? ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు అంటే చూడండి, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ దేనికి చేయండి, ఒక సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ కానీ ఒక ప్రాపర్గా వచ్చే నెక్స్ట్ జనరేషన్ యంగ్స్టర్స్ బాగుపడడానికి, వాళ్ళ సొంతంగా కాళ్ళపైన నిలబడడానికి ఏదైనా జెన్యూన్ ప్లాట్ఫామ్స్ ఉంటే, అది బిజినెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ ఈజ్, ఇది ఇన్ ఎనీ ఇండస్ట్రీ ఫర్ యంగ్స్టర్, ఒక టీనేజ్ నుంచి ఇవాళ రేపు స్కూల్ ఏజ్ పిల్లలు కూడా మనకి తెలియకుండా పాకెట్ మనీ జోబులోకి వెళ్ళి పైసలు కొట్టేసి ఆడ చేస్తున్నారు. సో మీరు వాళ్ళు ఏంటంటే ఒక సెలబ్రిటీస్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫేస్ వాల్యూ అవుతారు. అచ్చా వాట్ యూ కాల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, 1 మిలియన్ ఇన్స్టా వాళ్ళు ఉన్నారు చేస్తున్నారంటే ఎంత ట్రస్టెడ్ ఉంటుంది చేయరని, అంటే దట్ ఈస్ నమ్మక ద్రోహం. లైక్
బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. సో సో ఈ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయడం దట్ ఈస్ అల్టిమేట్లీ అంటే వాళ్ళు చేసిన వాళ్ళు కాదు, ఫస్ట్ ఈ సెలబ్రిటీస్ ఎవరైతే వాళ్ళకి ప్రమోట్ చేసినారో వాళ్ళు పెద్ద దొంగలు యాక్చువల్లీ. సో అల్టిమేట్లీ దీన్ని మనము స్టాప్ చేయాలంటే ఎవడో చెప్తేనో ఎన్నో కేసులు పెడుతున్నో చట్టాలు. ఇప్పుడు మన హైదరాబాద్ పోలీస్ ఉంది, సిటీలో మూడు కమిషనరేట్లు ఉన్నాయి, ఎవరు డైలీ ఇన్ని 100,000 కేసులు పెట్టినా కూడా అల్టిమేట్లీ ఒక క్రైమ్ చేయాలనేది వాళ్ళకంతలో వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్గా వాట్ వి కాల్ రియలైజ్ కావాలి. మీరు ఎన్ని కౌన్సిలింగ్ చేయాలని పనికిరావు, 3rd degree టార్చర్ చేయండి పనికిరావు. సో ఒక క్రిమినల్కి మీరు ఎంత హరాస్మెంట్ చేస్తే వాడు అంత రెచ్చిపోతాడు. అదే ఒక 40 నుంచి 50% మంది వాట్ వి కాల్ స్ట్రీమ్ లైన్లోకి వస్తారు, ఇంకో 50 నుంచి 60% మంది రెచ్చిపోతారు. సో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది మార్చాలి. కానీ మీరు అల్టిమేట్లీ మన రూమ్లో వేసి కొట్టినంత మాత్రాన మొండే అవుతాడు కదా. అల్టిమేట్లీ ఒక చిన్న క్రిమినల్ కాస్త ఒక పెద్ద క్రిమినల్ అవుతాడు. వానికి ఉన్న క్రైమ్ మీద ఉన్న భయం పోతుంది. సో ఈ క్రిమినల్స్ అందరూ ఈజీ మనీకి వస్తున్నారు, ఫ్రాడింగ్ చేస్తున్నారు అందరూ. ఇన్ ద ఫస్ట్ క్రైటీరియా వాట్ వి కాల్ నార్దర్న్ స్టేట్స్లో ఉండే, నార్దర్న్ స్టేట్స్ ఇన్ ద సెన్స్ యూపీ, బీహార్, హర్యానా, వాట్ వి కాల్ ఢిల్లీ, ఈ నార్దర్న్ కొంచెము ఈజీ మనీ. సో ఈజీ మనీ అంటే కష్టపడి నెలకు ఒక 10,000 సంపాదన 20,000 సంపాదన రాదు. అరే ఒక్కరిని ట్రాప్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి కదా భయ్, ఆ 1,00,000 రూపాయలతోటి ఈజీగా ఖర్చు పెట్టుకొని తాగి తిని అన్ని రకాల ఎంజాయ్ చేయొచ్చు అని ఈజీ మనీకి అలవాటు పడ్డోళ్ళే ఈ ట్రాపులు చేస్తారు. వాడు 4వ తరగతి కూడా చదవడు, ఈయన డాక్టర్లని ఇంజనీర్లని ప్రతి ఒక్కరిని ఈయనకి వచ్చినంత ఇంగ్లీష్ కూడా వాడికి రాదు. వాడు ఓన్లీ ఒక ప్రొఫార్మా ఒక ఫార్మాట్ని ఒక దాని తోటి ఇంగ్లీష్గా మాట్లాడి టైపింగ్ చేయడం వల్ల 4వ తరగతి చదువుకున్నాడు కూడా ఇవాళ పెద్ద పెద్ద గ్రాడ్యుయేషన్ పిహెచ్డి హోల్డర్స్ని కూడా మోసం చేస్తారు. సో అది వాళ్ళ తప్పు కాదు, మోసపోయడం తప్పు. సో నువ్వు ఎందుకు మోసపోతున్నావు? అత్యాశకి. సో అల్టిమేట్లీ నీకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనే అత్యాశ ఉండడం వల్లనే నువ్వు మోసపోతున్నావు. నువ్వు ఎక్కడైతే అత్యాశ ఉంటుందో అల్టిమేట్లీ అక్కడ ఈరోజు కాకపోతే రేపు నువ్వు మోసపోతావు. సో నీకు అత్యాశ లేకుండా నువ్వు లిమిటెడ్గా ఇంత వస్తే చాలరా వాస్, ఒక పీరియడ్ ఆఫ్ ఫర్ 1 or 2 years, ఒక పీరియడ్ ఆఫ్ ఫర్ 4 or 5 years వస్తే చాలని అనుకున్నా ప్రతిదీ కూడా రిస్క్ లేకుండా వస్తుంది అక్క. యా, మీతో మాట్లాడితే అక్కడక్కడ ఏమనిపించిందంటే చికోటి ప్రవీణ్ అన్న మీకు తెలుసు కదా, హీఈస్ లైక్ మై బిగ్ బ్రదర్, లైక్ ఏ ఫ్యామిలీ, మోర్ దెన్ ఏ ఫ్యామిలీ. ఓకే, సో మాట్లాడడం చేయడం ఉన్నదా? రోజు మాట్లాడుకుంటాం. అవునా అన్న అంటే ఏం తమ్మి ఏమన్నా చేస్తారా, కలిసి ఏమన్నా బిజినెస్ చేస్తారా? సో దోస్తాన చేసి బాయిగిరి చేసి బ్రదర్హుడ్ చేసినంత మాత్రం బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. సో లైక్ ఏ ఫ్యామిలీ అన్న కానీ ఇవాళ మనం ఇంట్లో ఫ్యామిలీలో 4 ఉంటారు. సో 4తోటి ఫ్యామిలీ అన్నప్పుడు ఇంట్లో ఒక 4 ఉంటారు, వాళ్ళు దాంతో బిజినెస్ చేసుకుంటారా? అవసరం ఉన్నప్పుడు చేసుకుంటారు, లేకపోతే లేదు. నాకు అవసరం ఉంటే అన్న నాకు బిజినెస్ ఇవ్వనా అని చెప్పేసి నేను అడుగుతాను, నాకు అవసరం లేకపోతే అడగను. నేను ఇప్పటివరకు అయితే ఆయనని నాకు అల్టిమేట్లీ ఎప్పుడు ఓవరాల్గా మారల్గా ఎప్పుడు అన్నలేక ఉండే. కానీ సో ఇప్పటివరకు ఈ బిజినెస్ ఇవ్వనా దీనివల్ల నాకు 2 రూపాయలు వస్తాయని నోరు తెరిచి అడిగిన సందర్భం ఇప్పుడు కూడా లేదు. మీరు లైవ్ కాల్లో తీసుకోవచ్చు చికోటి ప్రవీణ్. ఎప్పుడన్నా నీ తమ్ముడు అన్న ఈ బిజినెస్ చేస్తే ఇన్ని రూపాయలు వస్తాయి అని చెప్పేసి హెల్ప్ అడిగిండా అని చెప్పేసి మీరు అన్నని అడగచ్చు. ఎప్పుడు కానీ నేను ఏ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇవ్వండి అన్న. సో అవసరమైతే డెఫినెట్లీ అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. సో నిజంగా అవసరం అయితే డెఫినెట్లీ చికోటి ప్రవీణ్ అనేది హైదరాబాద్లో నాకు చాలా మంది అన్నలు ఉన్నారు. చికోటి ప్రవీణ్ ఒక ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ మెంబర్ ఉన్నాడు. చిన్న ఉన్నప్పటి నుంచి నా అన్న తలసాని సాయి కిరణ్ యాదవ్ ఉన్నాడు. చిన్న ఉన్నప్పటి నుంచి ఒక 10-15 ఏళ్ళ నుంచి నా అన్న లెక్కనే, అన్నకన్నా ఎక్కువనే. సో అట్లా ప్రతి ఒక్క పెద్ద మనుషులు నన్ను ఒక చిన్న తమ్ముళ్ళగా ప్రేమిస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. సో ఒక ప్రేమ ప్రతి ఒక్కరికి పొలిటికల్గా వీ నుంచి వస్తుంది అనే క్రైటీరియా ఉండదు కదా. ఏమో మిమ్మల్ని తొక్కే ప్రయత్నం కూడా చేస్తారు సోషల్ మీడియాలో, మరీ ఎక్కువ ఫేమస్ అయిపోయిండు, ఇది కూడా ఒకటి నడిచింది అనేది విన్నాం. మరి తొక్కే ప్రయత్నాలు చేసిండొచ్చేమో కానీ ఎవరని మనం చేయలేం కదా. ఇప్పుడు మీకు తెలియకుండా ఉంటుందా అన్న ఎవరు చేసిండొచ్చు అంటే ఇప్పుడు మీడియా ద్వారా మీరే తొక్కే ప్రయత్నం చేస్తారని నేను ఊహించుకుంటా. సో నా ఊహ నిజం కాదు కదా. సో నేను ఎవరిని ఊహించుకుంటున్నా వాళ్ళే నా అల్టిమేట్లీ నన్ను తొక్కుతున్నట్టు.
అది నా తప్పు. నేను కరెక్ట్ ఊహించుకోవాలా రాంగ్ ఊహించుకోవాలా అనేది నా తప్పు. సో వాళ్ళు ఊహించుకుంటురా, వాళ్ళు తొక్కుతురా, వీళ్ళు తొక్కుతురా అనేది వాస్తవాలు తెలుసుకోవాలి. ఆ సందర్భాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని విషయాలు తెలిసినా కూడా పోనీలేరా పోయి వాళ్ళకి ఏదో దాంతో తొక్కిరు, సరే తొక్కినా కూడా మళ్ళీ మనము మళ్ళీ వద్దాము, తొక్కినా కూడా మళ్ళీ మనము గెయిన్ బ్యాక్ అయిదామనే ఒక స్పిరిట్ తోటి, అల్టిమేట్లీ అదే స్పిరిట్ తోటి మేము కొంచెం అదే 2 ఏళ్ల క్రితం కొంచెం నర దృష్టి పడ్డది అని అంటే ఎక్కడో గక్కడనే అని అనిపించింది. ఎందుకంటే మీరేదో అప్పుడు మధ్యలో డైరీ ఫామ్ కోసము చాలా మందికి నేను పంచుతాను, బర్రెలు పంచుతాను అని ఏదో చెప్పిండ్రు. అల్టిమేట్లీ అసలు మీరు పంచలేదు. ఎందుకు అంత హైప్ క్రియేట్ చేసుకొని లాస్ట్కి వస్తే ఏదో డ్రామాలాడి అసలు ఇచ్చే ఉద్దేశమే లేదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదో ఫేమస్ కావడానికి, ఏదో ఊదర కొట్టుకోవడానికి ఇదంతా జరిగింది అనేది మీ మీద పెద్ద కాంట్రవర్సీ. సో అల్టిమేట్లీ అప్పుడు ఇప్పుడు మీరు మీరు ఇక్కడ ఒక 3 స్టార్ హోటల్లో లంచ్ చేసిర్రు. సో అల్టిమేట్లీ మీరు రేపు పొద్దున ఒక 7 స్టార్ హోటల్లో తాజ్ ఫలక్నా 5 స్టార్ ప్రాపర్టీలో లంచ్ చేద్దామని అనుకోరు. మీరు అనుకోవడం తప్పులేదు కదా. మీ దగ్గర పైసలు ఉన్నా లేకపోయినా మీరు అనుకోవడం అనేది తప్పులేదు కదా. సో మీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే దాన్ని ఒక 2 రూపాయలు మనకు సంబంధించిన క్లోజ్ అసోసియేట్స్కి గేదెలను, కొంచెం మిల్కింగ్ గేదెలను మన దాంట్లోనే ఒక సొసైటీ లెక్క ఫామ్ చేసి వాట్ వి కాల్ వాళ్ళకే ఒక ప్లాట్ఫామ్ కింద అందరం కలిసి చేసుకుందాం అనుకోవడం ఉద్దేశం తప్పలేదు కదా. సో అది ఆ రోజు కాకపోవచ్చు. సో ఇస్తానంగానే ఇస్తేనే కదా ఫ్రూట్స్ అందుతాయి. ఇస్తానంగానే హైప్ అంటే అది ఎన్ని రోజులు ఉంటుంది? 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3వ రోజు ఉండదు కదా. అల్టిమేట్లీ ఇచ్చినమా అయ్యలేదా అనేది ఒక 3-4 రోజులకు తెలుస్తుంది కదా జనాలకి. మీకు ఎన్నో ఫామ్ హౌస్ ఉంది కదా, ఫామ్ హౌస్ దగ్గర నేను పంచుతా అని అనౌన్స్ కూడా చేశారు కదా, ఎందుకు పంచలేదు? అదే అప్పుడున్న కొంచెము రాజకీయ కమ్యూనిటీ ఒత్తిళ్ళ వల్ల కొంచెం అయినాయి కొన్ని ఒత్తిళ్ళు జరిగినాయి. ఎవరు అంటే దాంట్లో మీరు అమిత్ షా ఇన్వాల్వ్ అయ్యిండు, అమిత్ షా ఏదో సంథింగ్ అన్నాడు. అమిత్ షా అంతటైన వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇంత కాంట్రవర్సీ క్రియాల్సిన అవసరం ఏంది? సరే ఇప్పుడు ఆ రోజు నేను యాక్చువల్గా ఐ వాజ్ ఇన్ టు స్టూడెంట్ ఆర్గనైజేషన్ సిన్స్ లాస్ట్ 2006-07 నుంచి. సో స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా నేను బ్లడ్ అండ్ స్వెట్ ఆ రోజు ఫైనాన్షియల్గా ఏదో కొద్దో కాస్త ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా కూడా ఈ రోజు కూడా ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గాను, ఒక స్టేట్ ప్రెసిడెంట్ గాను రిప్రజెంట్ చేద్దామని ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకుండే. సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాట్ వి కాల్ వెంకట్ బల్మూర్ ఇప్పుడున్న మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా, హీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్ డేస్. అట్లనా? సో అప్పుడు కూడా మేము చిన్న ఉన్నప్పుడు అంటే స్కూల్ టైం నుంచి 8th, 9th, 10th క్లాస్ ఆ టైం నుంచి కూడా అరే ఏం భయ అంటే ఏం భయ అని ఒక దోస్తానా, అన్నదమ్ముల లెక్క దోస్తాన లెక్క కాకుండా అన్నదమ్ముల లెక్క దోస్తానా. ఇక నేను ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లోకి పోయినా కూడా వాళ్ళ అమ్మ కాలు మొక్కుతుంటే, అంటే అప్పుడు అల్టిమేట్లీ ఆయన 0 నేను 0. ఆయనకు కూడా వాట్ వి కాల్ పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేకుండే. సో మనం కూడా అప్పుడు ఏదో యాక్టివ్గా మమ్మల్ని యంగ్స్టర్స్ ఉన్నప్పుడు కొంతమంది ఆర్గనైజేషన్లో కొంతమంది రాజకీయ నాయకులు మమ్మల్ని మిస్యూజ్ చేసి వాడుకురు మా బ్లడ్ అండ్ స్వెట్ని. అంటే ఎట్లా అంటే మా మజిల్ పవర్ని, మనీ పవర్ని, ఓకే ఎప్పుడు పిలిచినా 100 మంది రావాలి, ఎప్పుడు పిలిచినా 200 మంది రావాలి, 500 మంది రావాలి. సో నాకు వెంకట్ బల్మూర్కి కాంపిటేటివ్ పెట్టడం, అరే వెంకట్ మీ దోస్తు మధుగాడు ఇంతమందిని తీసుకొస్తుండు, నువ్వు ఎంతమందిని తెస్తున్నావు అని చెప్పేసి కొంచెం స్వార్థపరుల రాజకీయ నాయకులు ఉన్నారు. సో దాంట్లో మా కమ్యూనిటీలో కూడా ఉన్నారు. పాపం వాళ్ళు పేర్లు ఇక అన్నలే కదా వాళ్ళు. అల్టిమేట్లీ నేను కూడా తప్పు చేస్తుండొచ్చు, నా స్వార్థం కూడా కొన్నిసార్లు ఎవరైనా వాడుకుని ఉండొచ్చు, ఇంటెన్షనలీ అన్ఇంటెన్షనలీ. కాకపోతే వెంకట్ బల్మూర్ని నన్ను మాత్రం నా బ్లడ్ అండ్ స్వెట్ మాత్రం అది ఆర్గనైజేషన్ వాడుకుంది, ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్ వాడుకుంది. కాబట్టి నేను అరే ఎందుకురానైనా ఇవన్నీ, ఒక చిన్న కార్యకర్తని ఒక పైసలున్న రాజకీయ నాయకుడు, పైసలు లేని కార్యకర్తని ఒక పైసలు లేని రాజకీయ నాయకుడు ఎప్పుడు వాని మజిల్ పవర్ని యూజ్ చేద్దామని యూజ్ చేస్తాడు, లైక్ యూజ్ అండ్ త్రో చేసుకుంటాడు. సో దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పోయింది పొలిటికల్గా. అల్టిమేట్లీ ఇప్పుడున్న పొలిటికల్ రాజకీయ నాయకులు అంటే 100%లో 80% మంది అందరూ దే ఆర్ ఎ ప్రాపర్ బిజినెస్ మ్యాన్. దే ఆర్ నాట్ ద పొలిటీషియన్స్. సో వాట్ ప్రజలకు సేవ చేసుడు కాదు. సో ఓన్లీ 20% మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా
ఆ ట్యాగ్ లైన్ వేసుకొని ఏదో వ్యాపారాలు చేసుకుంటా పైరవీలు చేసుకుంటా పైసలు సంపాదించమని కానీ పబ్లిక్ ఎవరు టైం కాంట్రిబ్యూషన్ చేస్తలే. సో వెదర్ ఇట్ ఈస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ, వెదర్ ఇట్ ఈస్ ఎనీ పొలిటికల్ పార్టీ, బీజేపీ ఆల్సో, అన్ని పార్టీలు అంతే, అన్ని పార్టీల రాజకీయ నాయకులు అందరు కాదు, ఒక 70-80% మంది అందరు స్వార్థపరులే. రెచ్చగొట్టి కింద ఉన్న కార్యకర్తలనే వాడుకుంటారు, వాడుకున్నన్ని రోజులు వాడుకొని వదిలేస్తారు తప్ప వాళ్ళకు వచ్చే ఉపయోగం ఉండదు. వాడు మళ్ళా వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీ ఏంటంటే వాడు ఏదైనా బిజినెస్ ఏదైనా ఆపర్చునిటీయో అదో ఏదో తీసుకొస్తారు కదా, అన్న ఈ ప్రపోజల్స్ అన్న ఇది చేస్తే నాకు ₹1,00,000 వస్తాయి, నువ్వు ఈడ పెద్ద మనిషికి చెప్పి ఈ ఆఫీసర్కి చెప్పి అన్న లీగల్ ఉంటాయని ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక ఆశ ఉంటుంది. ఇప్పుడు వాడు తిరుగుతుందంటే వానికి పెట్రోల్ పైసలు కావాలి, వాడు పొద్దున్న లేస్తే కదర్ బట్టలు షర్ట్ వేయాలి, తెల్ల షర్ట్ వేయాలి, మళ్ళీ మంచి పాలిష్ చేసుకొని షూస్ తీసుకోవాలి, మళ్ళీ టీక్ టాక్ తయారు కావాలి. అది ఎనీ ఆర్గనైజేషన్ లీడర్ అయినా ఎవరైనా టీక్ టాక్ తయారు కావాలి. వాడి మెయింటెనెన్స్కి ఒక బైక్ ఒక చిన్న కారు అదో ఇదో కావాలి. సో ప్రతిదీ ఫ్యామిలీ ఇవ్వలేదు కదా, ఫ్యామిలీ ఇవ్వాలి. రేపు పాలిటిషియన్ ఎందుకు రావి నీకు పాలిటిక్స్, చదువుకుని డాక్టరా ఇంజనీరింగ్ అని చెప్పేసి ఉన్న దృక్పథంలో. సో ప్రతి యంగ్స్టర్స్కి వాట్ వి కాల్ వాళ్ళకున్న బేసిక్ ఎక్స్పెండిచర్ అయితే వెళ్ళాలి కదా అక్క. సో వాళ్ళకు రెవెన్యూ రాకపోతే అప్పులో సప్పులో చేసి రాజకీయంలో తిరుగుతారు. సో ఏదైనా పని చేస్తే వీడు పైసలు గట్టిగా అయిపోతే వీడు మళ్ళీ మన ఇంట తిరగడు. సో వీడిని ఎప్పుడు ఫైనాన్షియల్గా వీక్ ఉంటేనే వీడు అన్న 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 అని కూడా తిరుగుతారని చెప్పేసి రాజకీయ నాయకులు అందరు కింద లెవెల్ కార్యకర్తలని అట్లనే ఉంచుతారు, వాడుకుంటారు, ఉంచుతారు కూడా. ఇది వాస్తవం, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం అక్క. ఎవడన్నా నన్ను తిట్టుకున్నా కూడా అరే వీడు అన్ని బేకార్ మాటలు మాట్లాడుతున్నాడు కూడా తిట్టుకున్నా కూడా ఇదే వాస్తవము. సరే, ఇప్పుడు మీరు కంపారిజన్ చేసి మీరు దోస్తానా అన్నారు కాబట్టి ఇప్పుడు బల్మూర్ వెంకట్కి ఎమ్మెల్సీ పదవి వచ్చింది, మరి మిమ్మల్ని ఎందుకు తొక్కిరు అన్నట్ట? ఒకళ్ళని దొక్కిర్రు, ఒకళ్ళని లేపిరా? నేను రాజకీయాలలో ఇంట్రెస్ట్ లేకుండా ఏదన్నా ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్ లేదు బేసిక్ చూడక ఆయనకి బ్లడ్ డాన్స్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. అంటే ఒక టైంలో వాళ్ళ ఫ్యామిలీ కూడా చేయలే. సో ఒక టైంలో అరే రాజకీయాలు ఎందుకు, నువ్వు డాక్టరు, రేపు పొద్దున్న డాక్టర్ ఫీల్డ్లో ఉండి ఒక హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేస్తే యూ వుడ్ బి సర్వింగ్ టు ద సొసైటీ, యూ వుడ్ బి కాంట్రిబ్యూటింగ్ యువర్ సర్వీసెస్ టు ద పేషెంట్స్ అని మా అమ్మ, వాళ్ళ అమ్మైనా మా అమ్మైనా అమ్మనే. సో మా అమ్మ సైమల్టేనియస్గా మా అన్న రాహుల్ బల్మూర్ అని వెంకట్ వాళ్ళ ఓన్ బ్రదర్, నేను రాహుల్ బల్మూర్ వాళ్ళ పిల్లనిచ్చిన బావని కూడా నేను కూడా బావ అంట. ఆయన ఎల్మైనా నేను యాదవ్, ఆయన కూడా నేను బావానే పిలుస్తాను, అంత క్లోజ్ ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ లెక్క. అయితే అప్పుడు వీళ్ళు వద్దన్నా కూడా ఆయన మొండి, వెంకట్ బల్మూర్ చాలా మొండి. సో వెంకట్ బల్మూర్కు ఉన్నంత మొండితనము నా దోస్తులలో, అంటే మళ్ళీ దాని తర్వాత ఆయన తర్వాత మొండితనం నాకే. ఏదైనా చెయ్యాలంటే డెఫినెట్లీ చేయాలి, అది ఆర్యపార్. అది ఇక పానం పోతుందా, పైసలు పోతుందా, ఇక ఏదైనా ప్రాపర్టీ అమ్ముకున్నామా, ముంగడు అదా ఇదా కాదు, ఇలా కాకపోతే రేపు అల్టిమేట్లీ అవుతామని చెప్పేసి ఆయన ఆర్గనైజేషన్లో పనిచేసి 2 సార్లు రాష్ట్ర అధ్యక్షుని పదవిలో ఉండి పక్కపక్కలు కూడా టాస్క్ ఫోర్స్ నిలబడితే కూడా ఆయన అంత కాంట్రిబ్యూట్ చేసిండు. సో కాంట్రిబ్యూట్ చేసిండు కాబట్టి ఇలా ఉన్నాడు. సో ఆయనకు ఆపర్చునిటీ ఇచ్చింది కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన అదేంటి కాంగ్రెస్ ప్రభుత్వము. సో బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కాంగ్రెస్. సో రాజకీయాలు వద్దనుకున్న తర్వాత నేను ఇవాళ వరకు ఏ పింక్ కండువ కప్పుకోలే, కాంగ్రెస్ కండువ కప్పుకోలే, ఎల్లో కండువ కప్పుకోలే, ఏ కండువ కూడా కప్పుకోలే. సో నాకు 2 తెల్ల బట్టలు అంటే అసలు ఒకటి ఖదర్ బట్టలు, ఇంకోటి జైలు బట్టలు. సరే మా జీవితంలో మళ్ళీ ఈ 2 తెల్ల బట్టలు వేసుకోవద్దురా, అంటే తెల్ల బట్టలు వేసుకున్నా కూడా ఆటో ఈడో ఏదైనా మరకుండే తెల్ల బట్టలు వేసుకుంటాం. కానీ ఈ ఖదర్ బట్టలతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అందరితోటి కాదు, ఒక 70-80% మందితో జాగ్రత్తగా ఉండాలి. మాక్సిమం అందరితో అన్నట్టే 20% మంచి అంటే ఉంటుంది. ఇప్పుడు 20% అది 40% నేను చూసినంత అకార్డింగ్ టు మై ప్రెడిక్షన్, అకార్డింగ్ టు మై వాట్ యు కాల్ నేను చూసిన అనుభవాలు బట్టి నాకు అట్లా. సో నా ఒపీనియన్ రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు. సో నా ఒపీనియనే రైట్ కావాలని ఏం లేదు కదా.